2 డేస్ నుంచి అడ్రస్ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? ఏం చేస్తాం, సాటర్డే, సండే వస్తే బద్దకి అయిపోతాననమాట. సో, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 8. మేఘన ఎన్నిసార్లు పిలవాలి? ఎక్కడ ఉన్నావు అని పిలుస్తుంది సురేఖ. ఆంటీ గారు అని మేఘన చాలా సీరియస్గా మేఘన ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు నేను అడిగిన వాటికి సమాధానం తిన్నగా చెప్పు. అబద్ధం చెప్పాలని ట్రై చేస్తే బాగోదు అంది. నా కొడుకు గదిలో నువ్వేం చేస్తున్నావు అంటుంది. ఇందాక చెప్పినట్టు ఊడవడానికి వచ్చాను అంటే కుదరదు. నేను చెప్పింది నిజం అంటుంది తడబడుతూ మేఘ్న. నువ్వు చెప్పేది నిజమైతే ఇంత తడబడవు. సారీలో ఏం చేస్తున్నావు నా కొడుకు గదిలో అంటుంది. అయినా పనిపిల్లలా ఉండకుండా ఎందుకు అంత అలంకరించుకొని వచ్చావు? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చెప్పు అంది. ఎందుకు వాడి వెంట అలా పడుతున్నావు? పెళ్లి చేసుకోవాలని లేదా నీకు? ఇలా తిరుగుతూ ఉంటే మీ అమ్మ నాన్న ఎలా తలెత్తుకొని తిరుగుతారు? తనని ఎన్నన్నా భరించింది. వాళ్ళ అమ్మా నాన్నని అంటుంటే కన్నీళ్ళు ఆగవు మేఘనాకి. ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేశావా లేదా చెప్పు అంది సురేఖ. చేశాను అన్నట్టు తల ఊపుతుంది మేఘ్న. నువ్వేం చేశావో ఒప్పుకున్నావు. మళ్ళీ ఎందుకు ఈ దొంగ కన్నీళ్ళు? నీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. అది పోగొట్టుకోకూడదు అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ జీవితంలో ఈ ఇంటి గడప తొక్కద్దు. నా కొడుకు పక్కన నువ్వున్నావు కాబట్టి ఇంత స్మూత్గా చెప్తున్నాను. అదే ఇంకొక అమ్మాయి అయితే ఈ పాటికి జైల్లో ఉండేది. కేసులు దాకా తెప్పించుకొని మీ అమ్మ నాన్న పరువు పోగొడతావో స్మూత్గా చెప్పినప్పుడే ఈ ఇంటిని వదిలి వెళ్తావో నీ ఇష్టం అంటుంది. మేఘన ఏం మాట్లాడకుండా సైలెంట్గా బయటకు వెళ్తుంటే, అక్క ఎక్కడికి వెళ్తున్నావు అంటూ బిట్టు వస్తాడు. 1 వీక్ వరకు ఇక్కడే ఉంటానని చెప్పావుగా, వెళ్ళిపోతున్నావా అంటాడు. బిట్టుని చూడగానే బాగున్నావా అని అడుగుతుంది వాళ్ళ నానమ్మ. నానమ్మ నువ్వెప్పుడొచ్చావంటూ వెళ్ళి హక్ చేసుకుంటాడు బిట్టు. మీ మేఘనక్క కనిపిస్తుంది కానీ నేను కనిపించడం లేదుగా బిట్టు అంది. సారీ నానమ్మ, నేను బయటకు వచ్చి చూసేసరికి తను వెళ్ళడం కనిపించింది. డాడ్ చెప్పారు మేఘన అక్క ఇక్కడ 1 వీక్ ఉంటుందని, అందుకే పిలిచాను అంటాడు. తనకి ఇంపార్టెంట్ పని ఉందంట, వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే వెళ్తుంది. మిస్ యూ మేఘన అక్క, త్వరగా వచ్చేసే అంటాడు బిట్టు. సరే బిట్టు అని మేఘన వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అంటూ బేస్ వాయిస్తో దేవ్ వస్తాడు. మేఘన అడుగు బయట పెట్టబోతూ ఆగిపోతుంది. రేణుక ఎక్కడ ఉన్నావని పిలుస్తాడు. బాబుగారు చెప్పండి అంటూ కిచెన్లో నుండి వస్తుంది. బిట్టుని గార్డెన్లోకి తీసుకువెళ్ళి టిఫిన్ పెట్టండి. గార్డెన్లో ఎందుకు డాడీ? డైనింగ్ టేబుల్ మీద తింటాను అన్నాడు. ఈరోజు మన తోటమాలి కొత్త మొక్కలు నాటారు. నీకు ఇంట్రెస్ట్ కదా కొత్త మొక్కల గురించి తెలుసుకోవడం. వాటిని చూస్తూ తింటావని చెప్పి పంపిస్తున్నాను అన్నాడు దేవ్. అవునా, అయితే నేను ఇప్పుడే చూస్తాను అన్నాడు బిట్టు. రేణుక ఆంటీ మీరు టిఫిన్ తీసుకొని గార్డెన్కి వచ్చేయండి. బిట్టు వెళ్ళగానే మేఘన అంటాడు సీరియస్గా దేవ్. సార్ అంటూ ఒక్క అడుగులో అతని ముందుకు వచ్చి నిలబడుతుంది. సురేఖ సీరియస్గా చూస్తుంది ఇద్దరి వైపు. వెళ్తున్న దాన్ని ఎందుకు పిలుస్తున్నావు దేవ్ అంది సురేఖ వాళ్ళ కొడుకుని. ఇన్ని రోజులు నా మాట వినలేదు, ఇప్పుడైనా నా మాట వింటావా? నేనెవరి మాట వినను, సైలెంట్గా ఉంటే నీకే మంచిది. అయినా నేను ఇంటికి ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. కన్నతల్లితో ఇలానే నా మాట్లాడేది అంది సురేఖ. మేఘన వంటగదిలోకి వెళ్ళి ఓట్స్ తీసుకొనిరా అన్నాడు దేవ్. నా మాట కాదని నువ్వు వెళ్తే బాగోదు అంది సురేఖ. ఎవరి మాట వినాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని నిల్చుంటుంది మేఘన. ఎందుకు స్తంభంలా నిలబడ్డావు? బయటకు వెళ్ళు అంది కోపంగా సురేఖ. దేవుకి భయపడి అడుగు కూడా ముందుకు వేయదు మేఘన. ఓకే అర్థమైంది, ఇప్పుడే వస్తాను అంటూ సురేఖ లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి మేఘన మొహం మీద విసురుతుంది. నీ జీవితంలో ఇంత డబ్బు ఎప్పుడూ చూసి ఉండవు. లైఫ్ లాంగ్ ఇంట్లో కూర్చొని తినడానికి కావాల్సినంత డబ్బు ఇస్తాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. దేవ్ కింద పడిన డబ్బులు మొత్తం ఏరుతూ, డబ్బులు ఎక్కువ అయితే బ్యాంక్లో వేసుకోవాలి, కింద కాదు అంటాడు. దేవ్ ఆ డబ్బులు నేను ఆ అమ్మాయి కోసం ఇస్తున్నాను. పని వాళ్ళకి జీతం ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, కట్టలు ఇవ్వరు అన్నాడు డేవ్. అది తను నిన్ను వదిలి వెళ్ళడానికి నేను ఇస్తున్న డబ్బు. తన వల్ల నీకు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు దేవ్ సురేఖని. ఇలాంటి చెడ్డ పనులు చేస్తూ కూర్చుంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. నేనెప్పుడు చెప్పాను నీకు పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అంటే తమరు సడన్గా ఇక్కడికి వచ్చింది దానికోసమేనా అన్నాడు.
అవును, అందుకోసమే వచ్చాను అంది సురేఖ కూడా. అయ్యో మమ్మీ, నువ్వు రాంగ్ టైంలో ఇక్కడికి వచ్చావు. రేపు మీటింగ్కే ఫారెన్ వెళ్తున్నాను. 1 వీక్ వరకు రాను. సో తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. నన్నే వెళ్ళిపోమంటున్నావా? నీకు నాకన్నా అదే ఎక్కువైందా అంటుంది సురేఖ. చెప్తా నీ సంగతి ఇప్పుడే, మీ నాన్నకి కాల్ చేస్తాను అంది. అంత రిస్క్ నువ్వు చేయనవసరం లేదు, నేనే చేస్తాను, నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు అని. దీనికోసం నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా దేవ్? తన కోసం ఏం వెళ్ళమనలేదు, నువ్వేమన్నావో గుర్తు తెచ్చుకో. పెళ్ళి గిల్లి అనే నాటకాలు ఆడితే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అండ్ ఇంకొక విషయం, నా మ్యాటర్స్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. నేనేం చేయాలో ఎలా ఉండాలో అంతా నాకు తెలుసు అన్నాడు. మేఘ్నా, త్వరగా వెళ్ళి ఓట్స్ తీసుకొనిరా అని చెప్తాడు. నెమ్మదిగా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి ఓట్స్ ప్రిపేర్ చేస్తుంది. నువ్వు వెళ్ళిపోమంటే బెదిరించి వెళ్ళిపోతా అనుకుంటున్నావా? ఈసారి ఇక్కడి నుంచి నేను వెళ్ళేది నీ పెళ్లి చేసే అంది సురేఖ. నిన్ను ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అంటాడు కాలు మీద కాలు వేసుకుంటూ దేవ్. ఎలా వెళ్లకుండా ఇక్కడ ఉండాలో నాకు తెలుసు అంది సురేఖ అంతే సీరియస్గా. అందరి మీద చేతులు వేయడం, ఎవరు తినిపించినా తినిపించుకోవడం నీకు కామన్ అవ్వచ్చు, కానీ నాకు కాదు అంది నేహ అమర్ని. నువ్వు అమ్మాయితో ఇలా తినిపించుకోవడం నాకు నచ్చలేదు. నేను అరిచాను. సైడ్కి తీసుకువెళ్ళి అడిగి ఉంటే బాగుండేది. అందరి ముందు అరిచాను, అది నేను చేసిన తప్పే. అందరి ముందు అరవడం తప్పు అని ఒప్పుకుంటున్నాను, కానీ తను తినిపించడం తప్పు కాదు అని నేను ఒప్పుకోను అంది నేహ. నీకు నా లవ్ పొసెసివ్నెస్ టార్చర్గా ఉండొచ్చు, కానీ నేను ఇలానే ఉంటాను. అన్నీ తెలిసే నన్ను నీతో తెచ్చుకున్నావు, గుర్తుంచుకో అంది అమర్ని. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా, ఇలానే రిపీట్ అయితే మాత్రం నేను కూడా ఇలానే ఉంటాను అంది. అమర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేహ మాటలకు. నేహాన్ని తీసుకొచ్చి తప్పు చేశానా? తన యాటిట్యూడ్ అంతా తెలిసే తెచ్చుకున్నాను. అందరిలాంటి అమ్మాయి కాదు, ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తుంది. ఇలాంటి భార్య దొరకాలి అంటే కష్టం. అందరూ హస్బెండ్ ఉండగా వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటారు, కానీ నేహ అలా కాదు. ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకే ప్రాణం ఇస్తుంది. నేహాకి తగ్గట్టు ఉంటే నా లైఫ్ బాగుంటుంది. ఇంకెప్పుడు తనని బాధ పెట్టే పనులు చేయకూడదు అనుకొని నేహాకి సారీ చెప్పడం కోసం ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె అప్పటికే కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అతను రావడం చూసి, ఏంటి సార్, తప్పు తెలుసుకున్నారా? సారీ చెప్పడానికి వచ్చారా అంటుంది. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావన్నాడు అమర్. నాకు అలా తెలిసిపోతాయిలే, రా నీకోసం చికెన్ చేశాను అంది. సారీ నేహ, ఇంకొకసారి అమ్మాయిల్ని దగ్గరకు రానివ్వను అన్నాడు అమర్. వాళ్ళతో మాట్లాడొద్దు అనడం లేదు, చొరవ ఇవ్వకు అంటున్నాను. ఫస్ట్ ఫ్రెండ్స్ అంటారు, తర్వాత ఫీలింగ్స్ వచ్చాయి అంటారు, అప్పుడు ఏం చేస్తావు అంటుంది నేహ. అలా ఎందుకు చేస్తారు నేహ? చేయరు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది క్లోజ్నెస్ వల్ల. బయట మనం ఎంతమందిని చూడడం లేదు. ఫస్ట్ ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయ్యి రిలేషన్ ఎక్కడికో వెళ్ళడం, అందుకే ఆ సందు మనం వాళ్ళకి ఇవ్వకూడదు అంటున్నాను. నేను చెప్పేది అర్థమవుతుందా నీకు అంది. హా అంటూ పట్టనిమ్మరుకుంటాడు దేవ్. 2 మినిట్స్ ఆగు, చపాతీ చికెన్ కర్రీ మీ ముందు ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ వేస్తే నువ్వు చికెన్ చేసావేంటి అని అడిగాడు అమర్ నేహాని. అందరి ముందు తిట్టాను కదా, కొంచెం కూల్ చేయాలి అని. అయితే ఈరోజు మంచి మంచి వంటలు తినాలి అంటే రోజు మంచి మంచి వంటలు తినాలి అంటే నీతో గొడవ పెట్టుకోవాలా అన్నాడు. గొడవ కాదు, అందరి ముందు నిన్ను కొంచెం అవమానించాను అనుకున్నాను. కొంచెం కాదు, చాలానే అవమానించావు. కాకపోతే మన దేశం కాదు కాబట్టి సరిపోయింది అన్నాడు. అబ్బా సారీ చెప్తున్నాను కదా, పద్దాకల దెప్పకు నన్ను అంది నేహ. అవునా, అదే తమరు అలిగితే నేను ఎంత బతిమిలాడాలి? బతిమిలాడడం అబ్బాయిల జన్మ హక్కు, బతిమిలాడించుకోవడం మా అమ్మాయిల జన్మ హక్కు. హక్కులన్నీ ఎప్పుడూ మీకే అనుకూలంగా ఉంటాయి ఏంటో అన్నాడు. ఒక 5 మినిట్స్ నన్ను ఫ్రీగా వదిలేస్తారా? కుక్ చేస్తాను అంది. నువ్వు కుక్ చేసుకో, నేను నా పని చేసుకుంటాను అన్నాడు. ఇప్పటి వరకు ఆఫీస్లో చేసిన పని సరిపోదలేదా? ఇంటి దగ్గర కూడా నా ఆఫీస్ వర్క్ అని చెప్పానా ఏంటి అంటూ నేహాని హక్ చేసుకొని కిస్ చేస్తాడు అమర్. నాకు పని ఉంది నీతో అంటూ ఆమెని కిచెన్ గట్టు మీద కూర్చోపెడతాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. నేహ అమర్ అయితే మళ్ళీ సెట్ అయిపోయారు. మరి దేవ్ మ్యారేజ్ సంగతి ఏంటో, సురేఖ తనని ఇంటి దగ్గర నుంచి పంపిస్తుందా, లేకపోతే దేవ్ ఎలా అయినా తనని ఇంట్లోనే ఉంచుతాడా? ఇంట్లో ఉంచితే
వాళ్ళ అమ్మ అయితే ఊరుకొని ఉండలేదు కదా, ఏదో ఒకటి చేస్తుంది ఖచ్చితంగా. నాకైతే డౌటే. మీరేమనుకుంటున్నారు? సురేఖ ఎలా అయినా మేఘనాని ఇంట్లో నుంచి పంపిస్తుంది అనుకుంటున్నారా? లేదు పంపించలేదు దేవుని ముందు అనుకుంటున్నారా? సురేఖ అన్న మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? తను అలా మాట్లాడటం కరెక్టేనా? మేఘనాని అవమానించడం కరెక్టేనా? వాళ్ళిద్దరిని విడదీయడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన డిస్కషన్ విన్నారు కదా, సో అందుకే. అండ్ 2 డేస్ నుంచి అప్డేట్ లేదు కదా, ఈరోజు కూడా అప్డేట్ ఉండదేమో అనుకున్నాను. బట్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు. లేకపోయినా సరే మళ్ళీ వీళ్ళకి గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తున్నా, ఇలా ఇస్తే పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని నాకు లేని ఓపిక ఇప్పుడు తెచ్చుకొని మరీ మీకు ఇస్తున్నాను తెలుసా. నిజంగా సాటర్డే సండే 2 డేస్ బద్దకించేసానంటే మళ్ళీ మండే స్టార్ట్ చేయాలంటే బద్ధకంగా స్టార్ట్ అవుతుందనమాట. అదే ఒక వేలో వెళ్ళిపోతుంటే ఇచ్చేసేయచ్చు. బట్ కానీ సమ్టైమ్స్ అలా కుదరడం లేదనమాట. లో అయిపోతుంది ఎనర్జీ అంటే ఎనర్జీ కాదు, మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హాలిడేస్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి ఎంత బాధగా ఉంటుందో నా పరిస్థితి కూడా అంతే. ఒక్కసారి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ కానీ స్టోరీ రాయడం ఎడిటింగ్లోకి రావాలంటే అంతే కష్టమైపోతుంది. నీతోనే అన్ని స్టోరీ అయితే రాసిందంతా అయిపోయిందండి, మళ్ళీ మొదటిగా వచ్చేసాను నేను. అప్డేట్స్ రాసుకున్నాకే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అలానే చేశాను. బట్ మధ్యలో గ్యాప్ రావడం వల్ల అవి ఎపిసోడ్స్ రాయకుండానే మీకు ఇచ్చేసాను. సో అవైతే ఎపిసోడ్స్ లేవు, అందుకే ఈరోజు ఎపిసోడ్ లేదు. రేపు ఎపిసోడ్స్ రాసి మరీ మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇస్తాను, నీతోనే అన్నీ. సో ప్రిపేర్ అయిపోండి, రేపైతే ఖచ్చితంగా ఇస్తాను. ఈ రోజుకైతే ఏం లేదు, నన్ను క్షమించేసేయండి. అండ్ గుడ్ నైట్ టైంలో ఇస్తున్నాను. ఎంతమంది చదువుతారో, ఎంతమంది రేపు మార్నింగ్ చదువుతారో నాకైతే తెలియదు. బట్ ఎవరైనా సరే ఏదో ఒక టైంలో చదవండి. అండ్ ఏ టైంలో ఇస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయో నాకైతే అర్థం కావట్లేదండి. మీరు ఏ టైంలో చదవాలనుకుంటున్నారో నాకైతే అసలు అర్థం కావడం లేదు. మీకు ఏ టైం అనేది కన్వీనియంట్గా ఉంటుందో నాకు ఒక్కసారి మెసేజ్ చేసేయండి, కింద కామెంట్స్ పెట్టేస్తే నేను ఖచ్చితంగా ఆ టైంకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.